హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరైతే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ పకోడా ఇంకా మైదా పిండి కార్న్ ఫ్లోర్ యూస్ చేయకుండా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పప్పులోకి, సాంబార్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి ఈ పకోడీ అయితే చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే దీనికి ఒక పెద్ద కాలీఫ్లవర్ తీసుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట. దాంట్లో మనకి కాలీఫ్లవర్లో సన్న పురుగులు ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా మొత్తం అంతా చెక్ చేసేసుకొని మీడియం సైజ్ పీసెస్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని ఎప్పుడైనా కానీ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సన్న వార్మ్స్ అనేవి ఆ ఫ్లవర్ లోపల అలాగే ఉండిపోతూ ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా చెక్ చేసినా కానీ అప్పుడప్పుడు అలా అయితే ఉంటాయి కదా ఖచ్చితంగా. నేనైతే ఇక్కడ ఈ ఫ్లవర్ని మొత్తం మంచిగా మీడియం సైజ్ ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో వాటర్ ఇంకా కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని మొత్తం హాట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా కాలీఫ్లవర్ని మొత్తం తీసేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో వేస్తే ఏంటంటే మనకి కనిపించని పురుగులు ఉంటాయి కదా, అవి కూడా పోతాయి అన్నమాట. సో హాట్ వాటర్లో ఖచ్చితంగా వేసుకోవాలి కాలీఫ్లవర్ని ఎప్పుడైనా. హాట్ వాటర్లో నుంచి తీసిన తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఈ కాలీఫ్లవర్ని మొత్తం అంతా చల్లారించుకోవాలి. అలాగే వేడి మీద అయితే మనం అస్సలు పకోడీ పిండి కలపకూడదు. వేడి మీద పిండి కలిపితే ఏంటంటే పకోడీ అనేది చాలా మెత్తగా వస్తుంది, క్రిస్పీగా రాదు. సో ఖచ్చితంగా చల్లారించిన తర్వాతనే పిండి కలుపుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, ఇంకా కొంచెం జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వాము, కొంచెమే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనివల్ల. ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఈ పిండిని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. జస్ట్ మనం వేసిన మసాలాస్ ఇంకా పిండిలు మాత్రమే ఆ కాలీఫ్లవర్కి కోట్ అవుతే చాలు. వాటర్ అయితే పోసుకోకూడదు. అందుకే వాటర్ని జస్ట్ స్ప్రింకిల్ చేస్తూ కలిపేసుకుంటే లైట్గా పిండి అనేది కాలీఫ్లవర్కి పట్టుకుంటుంది. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. లూజ్గా అయితే మొత్తం మనం ఆయిల్లో వేసిన వెంటనే పిండిలాగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కాలీఫ్లవర్ని కలిపి పెట్టేసుకున్నాం కదా, దాన్ని మొత్తం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. పకోడీ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటేనే ఎప్పుడైనా కానీ క్రిస్పీగా వస్తుంది. లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. పకోడీ మొత్తం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో గ్రీన్ చిల్లీస్ ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఫైనల్గా ఈ కాలీఫ్లవర్ పకోడీ పైన ఇలా గార్నిష్ చేసుకుంటే అదిరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈసారి మీరు కాలీఫ్లవర్ పకోడీ ట్రై చేసినప్పుడు ఒక్కసారి ఇలా చేసి చూడండి. మైదా పిండి, కార్న్ఫ్లోర్ లేకుండా ఖచ్చితంగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అంతే. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నేనైతే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.